అనిపించింది. కానీ ఈ వీక్ చాలా బెటర్ గా అనిపిస్తుంది. స్ట్రాంగ్ గా అన్ని గేమ్స్ కూడా చాలా బాగా ఆడారు. సో విష్ణుప్రియ గానీ, నైనిక గానీ, యష్మి వీళ్ళందరూ నైనిక చాలా స్ట్రాంగ్ అని చెప్పచ్చు. మెంటలీ నాకు తెలిసి ఏజ్ చిన్నది, కాకపోతే అందరు చాలా స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఇస్తుంది. చాలా బాగుంది. బయట వాళ్ళని చూసిన దానికి లోపల బిగ్ బాస్ లో ఉన్న బిహేవియర్ కి ఏమైనా చేంజ్ గమనించారా మీరు? చేంజ్ అంత ఎక్కువ యష్మిలో బయటపడుతుంది బాగా, రోజు రోజుకి కొంచెం న్యాచురల్ అంటే ఇంకా అందరూ న్యాచురల్ గానే ఉన్నారు. ఇంకా శేఖర్ భాష కూడా బాగుంది. శేఖర్ భాష నిన్న మొన్నటి వరకు కొంచెం వేరే వేరే టాపిక్స్ లో ఉన్నారు కదా, ఇప్పుడు లోపలికి వచ్చి జోక్స్ చెప్పడం అదంతా ఎట్లా అనిపిస్తుంది? జోక్స్ అంతా సిల్లీగా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ వాళ్ళకి టైం పాస్ కాదు కాబట్టి మేబీ వాళ్ళకు అది ఓకే అయిండొచ్చేమో. సిల్లీగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకు కామెడీ కావాలి కాబట్టి, ఎంటర్టైన్ అవుతుంది కాబట్టి అది బాగుంది. సో మీ వ్యూ ప్రకారం టాప్ 5 లో ఎవరు ఉంటారని అనుకుంటున్నారు? టాప్ 5 లో మేబీ యష్మి ఉండొచ్చు, శేఖర్ భాష ఉండొచ్చు, నిఖిల్ ఉండొచ్చు. ఇంకా అందరు స్ట్రాంగ్ గానే అనిపిస్తున్నారు ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే. నాగార్జున గారు ఏమైనా పార్షియాలిటీ చూపిస్తున్నారు, వేరేలా మాట్లాడుతున్నారని ఏమైనా అనిపిస్తుందా? డైలీలా ఇంకా ఫస్ట్ 1 వీకే కదా అయిపోయింది, ఈ వీక్ చూడాలి. ఓకే ఓకే. సో యష్మి ఈ ఎపిసోడ్ లో కొంచెం అగ్రెసివ్ గా కొంచెం బిహేవియర్ చాలా తేడా అయితే ఉంది. మేబీ నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఈ రోజు తెలుస్తుంది నాగార్జున వచ్చి చెప్తే ఏమన్నా మేబీ మార్చుకోవచ్చు అనిపిస్తుంది. కొంచెం లాస్ట్ వీక్ 2 వీక్స్ చీప్ గా ఉంది కాబట్టి మేబీ కొంచెం రూడ్ గా అయిపోయింది. ఓకే, మేబీ తగ్గొచ్చు అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఎనీ గెసెస్? గెస్ అయితే కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. లాస్ట్ టైం బేబక్ అదే అసలు ఎక్స్పెక్ట్ చేయకోకుండా లాస్ట్ టైం మణికంటే అనుకున్నాము, కాకపోతే బేబక్ అయిపోయింది. ఇంకా ఈసారి మళ్ళీ అందరు స్ట్రాంగ్ అయిపోయినారు. ఎలిమినేషన్ లో ఎవరున్నారో వాళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఓకే, ఎన్ని గెసెస్ ఈ వీక్ వీళ్ళు వెళ్ళిపోతారు అని ఏమైనా అనిపిస్తుందా? డిపెండ్ అపాన్ ఇంకా మన నుంచే, పబ్లిక్ నుంచే ఉంటుంది. అందరూ అంటే ఎవరు వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకుంటారో అర్థం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ బాగా. నిఖిల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.